ఆధునిక కంప్యూటర్లలో వేగానికి ప్రతిరూపంగా నిలిచే క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు అమరావతిలో మంగళవారం నాడు కీలక ముందడుగు పడనుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మేధా టవర్స్లో 2 వేర్వేరు క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. నిపుణులు, పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. జాతీయ క్వాంటం మిషన్కు అనుగుణంగా ఏపీ క్వాంటం మిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 2 క్వాంటం కంప్యూటర్లను ప్రారంభించనుంది. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అవుతున్న క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత్లోని తొలిసారి క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి ధృవీకరించే సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది. ఎవరన్నా కొత్త హార్డ్వేర్ డిజైన్ చేసినా వాళ్ళు టెస్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ వచ్చి కంపాటబిలిటీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా దేశీ మోడల్, అంటే ప్రతి ఎక్విప్మెంట్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. ఇది 3 qubit, ఫ్యూచర్లో ఇది యాడ్ అవుతూ వెళ్తుంటుంది. స్టూడెంట్స్కి, రీసెర్చర్స్కి ఎవరన్నా కొత్త హార్డ్వేర్ డిజైన్ చేసినా లేదా ఏదైనా సాఫ్ట్వేర్ ప్రోటోకాల్స్ టెస్ట్ చేసుకోవాలన్నా ఈ టెస్ట్ బెడ్ హెల్ప్ అవుతుంది. మనకున్న కంప్యూటర్తో ఉన్నటువంటి స్పీడ్ అంతా కూడా ప్రస్తుతం లిమిటెడ్. పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇప్పుడున్న కంప్యూటర్స్కి చాలా టైం పడుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్తో చాలా కొద్ది గంటల్లోనే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయగలం. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కానీ, స్పేస్లో కానీ, లేదంటే మన రక్షణకు సంబంధించి, మన హెల్త్ డేటాకి సంబంధించి పెద్ద పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా యూజ్ అవుతాయి. మన ప్రపంచంలోనే చాలా తక్కువ నెంబర్లో ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్. ఇది మన భారతదేశంలో ఇండిజినస్ సిస్టమ్ అనమాట. ఇంతవరకు ఇలాంటి టెస్ట్ బెడ్లు లేవు. ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కూడా క్వాంటమ్ ఎరా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటర్స్ పెరుగుతాయి. ప్రతి ఇన్స్టిట్యూట్, ప్రతి యూనివర్సిటీ కూడా క్వాంటమ్ కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడానికి ఇది టెస్ట్ బెడ్ అనమాట. రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా.